హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఈవినింగ్. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ కేసు మీకు డిస్కషన్ చేస్తాను. ఇది వచ్చేసి ఏవిఎమ్స్ అంటారు, అంటే ఆర్టియోవినస్ మాల్ఫార్మేషన్స్ అంటారు. ఇది యాక్చువల్లీ న్యూబార్న్ పీరియడ్లో ఎక్కువ మనం చూస్తూ ఉంటాము. సో ఇది మెయిన్ ఏంటంటే కాజెస్, జెనెటికల్ కాజెస్ వల్ల వస్తుంది. లైక్ కన్సాంగ్యునిటీ కానీ, లేకపోతే జీన్ మాల్ఫార్మేషన్స్ కానీ, జెనెటిక్ డిజార్డర్స్ కానీ ఇలాంటి ఉన్నప్పుడు ఇలా మనకి ఎగ్జిబిట్ అవుతూ ఉంటాయి. సో దీనికి మెయిన్ ఏంటంటే కాజెస్ క్యాపిలరీ బెడ్ అనేది సరిగ్గా లేకపోవడం వల్ల. సో ఇక్కడ కనపడుతుంది కదా మీకు, ఈ ఆర్టియోవినస్ మాల్ఫార్మేషన్స్ అనేది చాలా రకాలు ఉంటాయి, టైప్స్ ఉంటాయి. ఫస్ట్ టైప్ వచ్చేసి మనకి సాఫ్ట్ టిష్యూ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, అది మైల్డ్గానే ఉంటుంది. ఇంకోటి బోన్ ఇన్వాల్వ్మెంట్, అది కొంచెం సివియర్గా ఉంటుంది. ఇంకోటి విజరల్ ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఇంకా సీరియస్ ఉంటుంది. బ్రెయిన్ ఇన్వాల్వ్మెంట్ అంటే ఇంకా సివియారిటీ ఎక్కువ ఉంటుంది. సో ఇలాంటి బేబీస్కి మనం మనం ఫస్ట్ డాప్లర్ చేస్తాము, డిజిటల్ సబ్స్ట్రాక్షన్ యాంజియోగ్రఫీ అంటాము. సో దాన్ని చూసిన తర్వాత ట్రీట్మెంట్ కూడా మనం దానికి తగ్గట్టు